చెప్పి మీ పోరాట పటిమ, మీ పట్టుదల, మీరందరూ కలిసి ఆనాడు కాంగ్రెస్ పార్టీ పొత్తులో భాగంగా సిపిఐకి ఇస్తే మీరందరూ కూడా కమ్యూనిస్టు నాయకులు అంటే నీతికి నిజాయితీకి కట్టుబడి ఉంటారు, పేద ప్రజల కష్ట సుఖాలలో తోడుగా ఉంటారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టికెట్ ఇవ్వడానికి నిర్ణయిస్తే మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కష్టపడి కమ్యూనిస్టు పార్టీని గెలిపించిండ్రు. కానీ ఇవాళ మీరు నమ్మి గెలిపిస్తే చిల్లర సొమ్ములకు అమ్ముడుపోయిన శాసనసభ్యుని 100 మీటర్ల కోతి తీసి పాతి పెట్టి ఆ సమాధి మీదనే దిమ్మె కట్టి కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేయడానికి ముందుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. వాస్తవంగా మిత్రులారా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని నేను ఇక్కడికి రాలే. మా కొరంగల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కీర్తిశేషులు నందారం వెంకటయ్య గారి కుమారుడు, మాజీ శాసనసభ్యులు నందారం సూర్యనారాయణ గారి కుమారుడి పెళ్లి దేవరకొండలో ఉందంటే, మా నియోజకవర్గ మా మాజీ నాయకుల కుటుంబంలో శుభకార్యం ఉందంటే ఇవాళ దేవరకొండకు వద్దామని చెప్పి నేను ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఇది శుభకార్యానికి వెళ్తున్నట్టుగా లేదు. కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సభలో పాల్గొంటున్నట్టుగా ఉన్నది. ఏది ఏమైనా 24 గంటల ముందు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను ఈ దారెంబడి పోతున్నాను తెలిసి కాంగ్రెస్ పార్టీ మీద ఉండే అభిమానంతో ఎన్ని వేల మంది ఇక్కడికి తరలి వచ్చిందంటే నిజంగా ఈరోజు చాలా సంతోషకరమైన దినం. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఒకనాడు గతంపల్లి నారాయణ రెడ్డి గారు అనే ఒక శాసనసభ్యుడు రాష్ట్ర రాజకీయాలను శాసించే విధంగా దేవరకొండ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పుడున్న యువకులకు చాలా మందికి తెలియకపోవచ్చు, గతంపల్లి నారాయణ రెడ్డి గారు అంటే ఎవరో కాదు, జానారెడ్డి గారికి పిల్లనిచ్చిన మామ. ఇవాళ జానారెడ్డి గారు 40 సంవత్సరాలు నల్గొండ ప్రజలకు మీ తరపున మీ అభిమానంతో ఎన్నికయ్యి ఉమ్మడి రాష్ట్రాలలోనే తెలుగు ప్రజలలో అత్యధికంగా అన్ని పార్టీలలో ఉన్న నాయకుల కంటే అత్యధికంగా 22 సంవత్సరాలు సుదీర్ఘంగా మంత్రి పదవిని చేపట్టి నల్గొండ జిల్లా అభివృద్ధి పదంలో తను మీలో ఒకడే నడిపించిన జానారెడ్డి గారికి పిల్లనిచ్చిన మామనే గడ్డంపల్లి నారాయణ రెడ్డి. ఆనాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏ ఉత్సాహంతో పోరాడినో ఇవాళ మీ ఉత్సాహం చూస్తుంటే ఆనాటి ఉత్సాహం ఈనాడు మీలో కనిపిస్తుంది. ఖచ్చితంగా మళ్ళొక్కసారి దేవరకొండ నియోజకవర్గంలో ఈ నల్గొండ జిల్లా నుంచి ఉన్న పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సిఎల్పి నాయకులు జానారెడ్డి గారు, మీ అందరి అభిమాన నాయకులు కోమటిరెడ్డి బ్రదర్స్ అందరినీ కూడా తప్పకుండా తీసుకొని వచ్చి దేవరకొండ కోట మీద కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేయడానికి ఈ ప్రాంతంలో ఉండే కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కలుపుకొని 25,000 మందితోటి 30,000 మందితోటి దేవరకొండలో మళ్ళీ సభ పెట్టడానికి తప్పకుండా వస్తా అని చెప్పి మిత్రులందరికీ తెలియజేస్తున్నా. అయితే ఇవాళ
ఇవాళ మన ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు. లేదా జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి బ్రదర్స్ నల్లగొండకి ఏం చేసిందని చెప్పి ఇవాళ టిఆర్ఎస్ సన్నాసులు మాట్లాడుతున్నారు. నేను ఈ సందర్భంగా ఓరి టిఆర్ఎస్ సన్నాసులారా, ఈ నల్గొండ జిల్లాను ఫ్లోరైడ్ పట్టి బాధిస్తుందని, ఫ్లోరైడ్ తో నల్గొండ బిడ్డలు కాళ్ళు వంకరపోయి నడుములు వంగిపోయి కన్న బిడ్డల్ని ఇళ్లలో మంచాల కట్టేసి బాధపడుతుంటే ఈ ఫ్లోరైడ్ రాక్షసుని వదిలించడానికి నాగార్జున సాగర్ నుంచి ప్రతి గ్రామానికి శుద్ధి చేసిన నీళ్లను అందించే పథకం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. అంతెందుకు ఆనాడు ఈ ప్రాంత బిడ్డ ఎలిమినేటి మాధవరెడ్డి పేరు మీద తెలుగుదేశం పార్టీ ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తి పన్నుల పథకాన్ని తీసుకొస్తే దాన్ని పూర్తి చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. అదే కాదు, శ్రీశైలం నుంచి లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఎస్ఎల్పిసి ద్వారా 42 కిలోమీటర్లు శ్రీశైలం గుట్టెల టన్నెల్ కొట్టి మన్నెవారిపల్లి నుంచి నల్గొండ జిల్లాకు 4 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి ఎస్ఎల్పిసి పథకం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఆనాడు మీ అభిమాన నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి పోయి మా నల్లగొండ కష్టాలు తీరాలంటే ఎస్ఎల్పిసి ప్రాజెక్టును చేపట్టాలని చెప్పి ఈ ప్రాంతానికి ప్రాజెక్టు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదా అని అడుగుతున్నా. ఇవాళ హైదరాబాద్ నాగార్జున సాగర్ రోడ్ వేసింది మేం కాదా? లేకపోతే విజయవాడ హైదరాబాద్ కు నేషనల్ హైవే వేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? నార్కట్పల్లి నుంచి అద్దంకి వరకు జాతీయ రహదారులను చేయాలనుకున్నది కాంగ్రెస్ పార్టీ కాదా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ నల్గొండ జిల్లాలో రజాకర్ల మీద, నవాబుల మీద మొదటి సాయుధ రైతాంగ పోరాటానికి నడుం బిగించిన నాయకులు కాంగ్రెస్ పార్టీలో లేరా అని నేను అడుగుతున్నా. నువ్వెంత, నీ బతికెంత, నీ రాజకీయ అవగాహన ఎంత? నీ పార్టీ పుట్టిందే 2001 సన్నాసి. ఈ పార్టీ బతుకు 17 సంవత్సరాలైతే మా మువ్వన్నెల జెండా కాంగ్రెస్ పార్టీ పుట్టి 133 సంవత్సరాలు అయ్యింది. 70 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఈ రాష్ట్రాలను, ఈ దేశాలను 55 సంవత్సరాలు సుదీర్ఘ కాలం ఏలిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. నీ బతుకు 2004లో నీ జెండా ఎగిరిందే కాంగ్రెస్ పార్టీ సహకారంతో, లేకపోతే నీ పార్టీకి బతికే లేదు. 2009లో టీడీపీ తోటి 2014లో ఒక్కసారి గెలిచినవయా నువ్వు? నీ బతుకే ఒక్కసారి గెలిచిన బతుకు. నీ బతుకి కాంగ్రెస్ పార్టీ, ఈ పార్టీ ఎంత, ఈ పార్టీ కథ ఎంత అని మాట్లాడతావా? తెలంగాణ ఇచ్చిన తల్లిని సోనియా గాంధీని పట్టుకొని అమ్మనా బొమ్మనా అని అంటావా? అలాంటి సన్నాసి నా కొడుకులను ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కథం తొక్కితే మన కాళ్ళ కింద కథమైపోవాలి. తెలంగాణ ఇచ్చిన తల్లిని అవమానిస్తుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన మనం, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన మనం ఇవాళ టిఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మాట్లాడుతూ మేము కొంగర కళాంలో సభ పెడుతున్నాం 25 లక్షలని. నేను అడిగిన కేసీఆర్ 25 లక్షల మందిని దేవాలంటే 2,50,000 వాహనాలు కావాలి. 2,50,000 వాహనాలకు 5,000 కిరాయిలు ఎక్కేసిన
125 కోట్లు ఖర్చు అవుతాయి. 25 లక్షలు టిఆర్ఎస్ వాళ్ళు ఒకవేళ పనులను కూలీలను తాగుబోతులను తిరుగుబోతులను తేవాలంటే వాళ్ళ బీరుకు బిర్యానీకి వాళ్ళకి ఇచ్చే ఖర్చులకు లెక్కేస్తే ఇంకో 400 కోట్లు అవుతుంది. మొత్తం కొంగర కళాల్లో 2 తారీఖుని సభకు 500 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ 500 కోట్లు ఎవరి కొంప కొల్లగొట్టి తీసుకొచ్చిన లెక్క చెప్పరా అంటే వాటి లెక్కలు చెప్పకుండా వాడు జైలుకు పోయినోడు చిప్పకూడు తినోడు మమ్మల్ని లెక్కలు అడుగుతారా అని చెప్పి ఒకడు మాట్లాడతాడు. ఎవడే వాడంటే చీకటి పడితే చాలు జూబ్లీ హిల్స్ లో సినిమా వాళ్ళ గెస్ట్ హౌస్ లో చుట్టూ తిరిగే కేటీఆర్ కాదు నన్ను చిప్పకూడు తినోడు అంటారా? ఒరే కేటీఆర్, నువ్వు పెట్టిన అక్రమ కేసులు చెర్లపల్లిలో నేను తినుండొచ్చు చిప్పకూడు. అరే సిగ్గు తప్పినోడా, నువ్వు తెలంగాణ బిడ్డల రక్తపు కూడు తింటున్నావు కదరా. 1200 మంది బిడ్డలు తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఆత్మ త్యాగాలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం కోసం సత్య సమాధులకు పోతే ఆ సమాధుల పునాదుల మీద గద్దెనెక్కిన నువ్వు ఒక్క రోజైనా పిడికల అన్నం ఒక ముద్ద పువ్వ సచ్చిన కుటుంబాలకు పెట్టినావురా సన్నాసిగా? జూబ్లీ గెస్ట్ హౌస్ల సినిమా వాళ్ళతోని తాగి తందనాడడానికి నీకు సమయం ఉంటది, సినిమా వాళ్ళతో కులకడానికి సమయం ఉంటది. కానీ తెలంగాణ కోసం త్యాగాలు చేసిన వాళ్ళ కోసం ఒక్క ముద్ద అన్నం పెట్టి కానీ ఒక్క క్షణం వాళ్ళ కోసం సమయం కేటాయించిన వాడిని నేను అడుగుతున్నా. అదే విధంగా ఇంకోడు మాట్లాడుతాడు, ఆలుగడ్డలు అమ్ముకునేటోడు. వాడెంత వాడి బతికెంతయా? వాడితో బతుక మోండా మార్కెట్ లో ఆలుగడ్డలు కొత్తిమీర కరివేపాకు అమ్ముకునేటోళ్ళ దగ్గర కమిషన్ కొట్టే నా కొడక నువ్వు నన్ను జైలుకు పోయి చిప్పకూడు తిన్నోడు అంటావా? నీ నెత్తి మీద జుట్టు కూడా అసలు కాదు కదా, విగ్గు కదా. ఆ విగ్గు కూడా మా పైసలే కదా, మమ్మల్ని ముంచిన పైసలే కదా. ఆలుగడ్డల కమిషన్ అమ్ముకునే నీకు ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయని నేను అడిగితే నన్ను పట్టుకొని తింటావా? నన్ను తిడితే ఏం పర్వాలేదు, ఇంకా నీ శాతనైతే 2 ఎక్కువ తింటూ అలసిపో. కానీ లెక్క చెప్పు, ఎవరిని కొంప కొట్టినావు? 500 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చినావు? ఉద్యమం చేసిన అంటావు. మరి మీ ప్రాంతంలో ఉద్యమాలు చేసిన వాళ్ళు నల్గొండ జిల్లాలో నవాబులకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసిన వాళ్ళు, సాయుధ రైతాంగ పోరాటంలో రజాకర్ల చేతులు చచ్చిపోయిన వాళ్ళు, భీమిరెడ్డి నరసింహారెడ్డి, అదేవిధంగా బొత్తం నరసింహారెడ్డి, ఇలాంటి నాయకులు కమ్యూనిస్టు ఉద్యమాలలో రావి నారాయణ రెడ్డి, ఆరోగ్య కమలాదేవి, ఇలా పోల్చుకుంటూ పోతే పెద్దలు ధర్మభిక్షం లాంటి నాయకులు ఉద్యమకారులు ఇవాళ కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులకు తినడానికి బుక్కెడు పువ్వుకు కష్టం ఉన్నది. మరి ఉద్యమకారులు వాళ్ళు బుక్కెడు పువ్వుకు కష్టపడుతుంటే నీకు 100 ఎకరాల ఫామ్ హౌస్లు ఎట్లొచ్చినాయి, నీకు టీవీలు ఎట్లొచ్చినాయి, నీకు పేపర్లు ఎట్లొచ్చినాయి, 1000 కోట్ల రూపాయలు వ్యాపారాలు ఎట్లొచ్చినాయి? నువ్వు ఉద్యమకారుడు అయితే ఎక్కడి నుంచి వచ్చినావో లెక్క చెప్పమని నేను అడుగుతున్నా. అడగాలా వద్దా? అడగాలా వద్దా? ఈ న్యూస్ ఎక్కడి నుంచి వచ్చిందో అడగాలా వద్దా? ఆ నమస్తే తెలంగాణ పేరు మీద కుమస్త తెలంగాణ పత్రిక పెట్టుకుంటూ అడగాలా వద్దా? గజ్వేల్లో 1000 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది, అడగాలా వద్దా? 1000 కోట్ల రూపాయల వ్యాపారాలు వచ్చినాయి, అడగాలా వద్దా? మన కష్టాలు పట్టించుకోకుండా జూబ్లీ హిల్స్ లో సినిమా వాళ్ళ గెస్ట్ హౌస్ వాళ్ళ పండుకుంటున్న కేసీఆర్ ను ఇది మంచిగా కాదని అడగాలా వద్దా? మరి నేను అడిగితే నన్ను పట్టుకొని నోటికి వచ్చినట్లు తింటున్నారు. కాబట్టి ఇవాళ చెప్పదలుచుకున్న ఒక్క మాట, మిగతా వివరాలు మళ్ళీ వచ్చినప్పుడు చెప్తా. కేసీఆర్ నువ్వు లెక్క చెప్పు, నువ్వు ఎంతమందిని తెచ్చి కొంగర కళాంలో పెడుతున్నావో. ఆయన నాయన నరసింహారెడ్డి హోంగార్డుకు తక్కువ,
కళ్ళు కాంపౌండ్ లో ఉండే సెక్యూరిటీ కంటే ఎక్కువ. కళ్ళు కాంపౌండ్ దగ్గర ఉంటాడు కదా కాపలాదారుడు, వానికంటే ఎక్కువ, హోంగార్డ్ కంటే తక్కువ. టోపీ ఈయన నెత్తి మీద ఉంది, లాగేఆర్ కేసీఆర్, లాగేమో కేసీఆర్ ఇంట్లో ఉంది. ఇక ఆయన అంటాడు ఎవడైనా మొగోడు ఉన్నాడా ఇంత పెద్ద మీటింగ్ పెట్టి చూడండి. ఎవడో పెద్ద పెద్ద మొగోళ్ళు అక్కర్లేదా, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చాలు, నువ్వు లెక్క చెప్పు, నువ్వు లెక్క చెప్పు, నీ బండ్ల లెక్క చెప్పు, వచ్చిన వాళ్ళ లెక్క చెప్పు, ఊరు ఊరు నుంచి నువ్వు లెక్క చెప్పు, ఏ ఊరు నుంచి ఎంతమంది వచ్చిర్రో, ప్రతి గ్రామం నుంచి 10 మందిని ఎక్కువ తీసుకొచ్చి నువ్వు పెట్టిన సభ కంటే ఎక్కువ కొంగర కళాల్లో 1,00,000 మంది ఎక్కువతో, నీ సభ కంటే 1,00,000 మంది ఎక్కువతో సోనియా గాంధీ గారి సభ పెట్టి చూపించకపోతే మళ్ళా రాజకీయాల గురించి నేను మాట్లాడనని చెప్పి ఈ సందర్భంగా మిత్రులకు తెలియజేస్తున్నా. పెడదామా టిఆర్ఎస్ కేసీఆర్ పెడుతున్న దొంగ సభ కంటే పెద్ద సభ పెడతామా? పెడతామా? పెడతామని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేతులు ఎత్తండి. ఒక్క చేయని వాళ్ళు ఒక్క చేయి ఎత్తండి, రెండో చేయని వాళ్ళు రెండో చేయి కూడా ఎత్తండి. పెడదామా? పెడదామా? సోనియా గాంధీ గారి నాయకత్వం. అదేవిధంగా మా మిత్రుడు చెప్తున్నాడు, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ లో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులకు 6,500 జీతం ఇస్తున్నారు, వాళ్ళు కష్టాలలో ఉన్నారు, ఇవాళ ప్రభుత్వం పట్టించుకుంటే లేదు అని. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం మీ సమస్య పట్ల ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దృష్టి సారిస్తుంది. మిత్రులారా, పెళ్లి 10 గంటలకే దాదాపుగా ఒక్కటైంది మీ అభిమానంతో. నేను పోయే లోపల పిల్లగాడు కూడా వెళ్ళిపోతాడు కాబట్టి దారి ఇవ్వండి. పిల్లగాడు పోకముందే దేవరకొండలో మన ఆగుతా, అందరు కూడా దేవరకొండకు వీలైనంత మేరకు తరలి రాండి. నాకు దారి ఇచ్చి పెళ్లికి పోవడానికి సహకరించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారు